వెల్కమ్ బ్యాక్. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. గత కేసీఆర్ పాలనకు ఇప్పటి రేవంత్ పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంది అన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు. ఎక్కడ చూసినా కంపు కొట్టే డ్రైనేజీలే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రజలు విషజ్వరాలతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇప్పటి ప్రభుత్వం గ్రామాల ఏ గ్రామంలో పోయినా మరి అస్తవ్యస్తంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని కాదు, ఆసుపత్రులకు పోతే ఎక్కడ పోయినా పొద్దున్న లేస్తే మాకు ఇప్పటి వరకు ఇంతవరకు మరి మేము 10 సంవత్సరాల నుంచి ఒక ఎంపీగా పనిచేసిన మరి జిల్లా మొత్తంలో కూడా మరి పూర్తిగా ఈ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, హాస్పిటల్స్ మీద కానీ, హాస్టల్స్ మీద కానీ, స్కూల్స్ మీద కానీ మరి పూర్తిగా అవగాహన ఉన్నది నాకు. మరి అప్పటికి ఇప్పటికీ తేడా మరి బ్రహ్మాండంగా కనబడుతుంది. ఏ రోజు ఏ ఊరికి పోయినా పొద్దున్న లేవంగానే సార్ మా ఊర్లో 10 మందికి డెంగ్యూ వచ్చింది, కలరా వచ్చింది, ఎవరైనా పట్టించుకునేటోళ్ళు లేరు, మరి ఆసుపత్రిలో పోతే డాక్టర్లు పట్టించుకుంటలేరు, టాబ్లెట్లకు డబ్బులు లేవని చెప్పి మరి బయట మెడికల్ షాపులలో కూడా మేము డబ్బులు పెట్టి సొంత డబ్బులు పేదోళ్ళం సార్. ఇంట్లో 4 ఉంటే 4కి జ్వరాలు వచ్చినాయి, మరి పట్టించుకునే నాదులు లేడని